మా ఇద్దరు బాండింగ్ ఇలానే ఉండాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అలాగా ఆర్గ్యుమెంట్స్ ప్రతి దాంతో ఉన్నాయి. ఇంకా అదే బెస్ట్ మా వదిలేయడం బెస్ట్. మనం ఆ రోజు అమ్మాయిని చూసాం కదా. చెప్పాను కదా ముందే, అవసరానికి ఇవన్నీ అంటే పెద్ద ఎగేస్తున్నా సుని అనుకుని వెళ్ళావు. జీవితాంతం ఇలానే చూసుకోవాలనుకుంటున్నాను, లైక్ హ్యాపీగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. సో ఈరోజు ఏంటంటే మనం ఎప్పుడు మేము ప్రాంక్స్ చేసుకోవడం మాకు అలవాటు అయిపోయింది. మా ఫ్రెండ్స్ కూడా ప్రాంక్ చేద్దామని చెప్పేసి మేము ఒక ఐడియాతో. బట్ బిఫోర్ దట్ ప్రాంక్ రీసెంట్లీ చేసిన దానికి అందరి ముందు కూడా సారీ చెప్పేస్తున్నాం మళ్ళీ. కామెంట్ సెక్షన్ అంతా మా అక్కని ఎందుకు ఏడిపించారు, మా అక్కని ఎందుకు బాబు నేనేం కావాలని ఏడిపించలేను, నేను అడిగినందుకు ఏడిపించాను. అయినా నేను ఏడిస్తే చాలా మంది అసలు చాలా లవ్ ఇచ్చారు నాకు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నాకు అసలు నచ్చలేదు ఆ ప్రాంక్, నాకు నచ్చలేదు ఆ అమ్మాయి అన్నాడు, ఏం నచ్చలేదు అనమాట. సరే ఓకే పోస్ట్ చేస్తున్నారు కదా పోస్ట్ చేయని అని, కానీ నేను కమెంట్స్ చదువుతుంటేనే నాకు చాలా హ్యాపీ ఫీలింగ్స్ వచ్చింది అనమాట. మా అక్క ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది, మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారు అని చెప్పేసి. హ్యాపీ ఫీల్ అయిపోకు, వాళ్ళు ఇచ్చిన లవ్ అయినా తీసుకొని. మీకు అలాగే ఒక స్పైసీ కంటెంట్ ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నా. ఏంటంటే బేసిక్ గా మీ ఇద్దరం రిలేషన్ లో ఉన్నాం కానీ బట్ స్టిల్ మా ఫ్రెండ్స్, మీరు ఎవరు ఇప్పుడు మా ఫ్రెండ్స్ ని చూడలేదు, మా ఫ్రెండ్స్ మాతో ఎలా ఉంటారో మీకు తెలియదు. బట్ స్టిల్ మీకు ఏంటంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ కే ప్రాంక్ చేయాలనుకుంటున్నాం. లైక్ ఎలా అంటే త్రిష ఫ్రెండ్స్ కి త్రిష కాల్ చేసి నాకు సునీల్ కి బ్రేకప్ అయిపోయింది ఏం చేయాలి ఇప్పుడు అన్నట్టు మాట్లాడితే, నేను నా ఫ్రెండ్స్ కాల్ చేసి నాకు ఇట్లా త్రిషతో ఉండాలనిపించట్లేదురా బ్రేకప్ చెప్పేద్దాం అనుకుంటున్నా. సో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటుందని ప్రతి రియాక్షన్ క్యాప్చర్ చేసుకుందాం. ఇప్పుడు ఏమంటారు? నాకెందుకో అందరూ కొంచెం ఎమోషనల్ అవుతారేమో అనిపిస్తుంది, చూద్దాం. ఫ్రెండ్స్ అయితే ఎమోషనల్ వాళ్ళు ఇంకా అర్థమైంది. సరే ఇచ్చేయి, నేను ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అంటదే కదా. ఫస్ట్ మీ అన్నకే ఫోన్ చేస్తాను, మీ భరత్ అన్న ఫస్ట్ ఫోన్ చేస్తా. మా అన్న నాకు సపోర్ట్ చేస్తారు, నువ్వు చెయ్యి. చూస్తా ఏమంటాడు చూద్దాం. మళ్ళీ నీకే సపోర్ట్ చేస్తాడులే, నువ్వేం మరీ అయిపోకు. యాక్చువల్లీ తను ఇప్పుడే ట్రావెల్ చేసి వెళ్తున్నారు అనమాట ముంబైకి. చూద్దాం. హలో ఎక్కడున్నావురా? ఏం చేస్తున్నావు? ఏట్రా త్రిషతో బ్రేకప్ చెప్తాం అనుకుంటున్నాను, అందుకే నీకు చేసాను. ఏంటి ఏమంటావు? నిజం బే, నీకు కాకపోతే ఎవడకి బే చెప్తాను, అందుకే ఫస్ట్ నీకు చెప్తున్నాను. నిజం రా, అరే ఫస్ట్ ఎన్ని ప్రాంక్ వీడియోలు జరుగుతుండగా నేను ఇంకా నమ్ముతాను అసలు ఇల్లు బాబు. నిజం రా, నీకు కాకుండా ఎప్పుడు నేను చేశాను ఫస్ట్ నీకు చెప్తున్నాను, అందుకే. అన్నీ చెప్తాడే, ఏదైనా కూడా చెప్తావు ఫస్ట్. మరి నాకే కావాలంటే చందన్ అడుగు, త్రిష ఈ పాటికి చందుకు చెప్పుంటది. అరే కావాలంటే చందుకు అడగరా ఒకసారి, చందుకి త్రిష చెప్పే ఉంటది నాకు తెలిసి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే అవుతుంది. యూట్యూబ్ కూడా ఆపేద్దాం అనుకుంటున్నా. యూట్యూబ్ ఆపేద్దావా? అబ్బా ఇప్పుడు ఇప్పుడు ఆపేస్తాడే విడిపోయి అది వెళ్ళిపోతాయి. రే బాబు, రే నేను అనవసరం, మీ అన్నికి అనవసరంగా చేశాను. ఇంకెవరికైనా చేయాల్సింది తప్పు చేశాను నేను. అది సరే ఉండరా, మా బ్లాగ్ లో ఉన్నాను. సరే సరే. సో ఇదిగోండి, ఇలా అన్న మా భరత్ నా ఫ్రెండ్ ఇలాగ ఉంటది. అసలు నమ్మను కూడా నమ్మట్లేదు, మినిమం కూడా నమ్మట్లేదు. ఎందుకు నమ్ముతారు? నమ్మరు. చందు అస్సలు నమ్మదు.
చూద్దాం, ట్రై చేద్దాం. సో గైస్ బేసిక్గా ఏంటంటే నా ఫ్రెండ్స్ అయితే హలో, చెప్పరా? ఎక్కడున్నావు చందు? అంజు వాళ్ళ ఇంట్లో. ఎక్కడ? అంజు వాళ్ళ ఇంట్లో. అవునా? అంటే నీకు తెలుసు కదా మొన్నటి నుంచి నేను సునీల్ కొట్టుకుంటున్నామని. మరి ఇప్పుడు విడిపోదాం అనుకుంటున్నాం, ఏమంటావు? విడిపోదాం అనుకుంటున్నాను, ఏమంటావు? త్రిష నా మీద ఫ్రాంక్ చేస్తున్నావు త్రిష నువ్వు? అదే నాన్న, నేను తెలుసు కదా నాన్న, నేను యాక్టింగ్ చేస్తాను కానీ మరీ అంత ఓవర్ యాక్టింగ్ చేయనని. ఏంటో వాయిస్ బ్రేక్ అవుతుంది. అదే నా వల్ల అవ్వట్లేదురా నిజంగా. చెప్పకు, నువ్వు నాతో ఆడుకున్నా. ఓవర్ యాక్టింగ్ చేయొచ్చు, నిజం చెప్తున్నాను చందు. నాకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. నేను మా ఇంటికి వచ్చాను ఇప్పుడే గొడవపడి. ఏమైంది? ఏమైందంటే నీకు తెలిసిందే కదా ఎంత కోప పెడతారో. ఏడుస్తున్నా కాదురా, ఏంటి అసలు ఏమవుతుంది? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏముంది, నీకు తెలుసు కదా చాలా అగ్రెసివ్ అని. చెప్పాను కదా ముందే, అవసరానికి ఇవన్నీ అంటే పెద్ద ఎగేసుకున్నా సుని అనుకుని వెళ్ళు. అలా అంటావు ఏంటి చందు? నవ్వుతా ఉంది మరి. ఇప్పుడు వెళ్ళి తూర్పు చప్పట్లు పెట్టుకో. చందు ఇలా అంటా చందు నా గురించి, నేను ఎప్పుడు కూడా ఇలా అంటావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంట్రా? ఏం లేదు, ఏం చేస్తున్నా పక్కన ఇంటికి వచ్చాను అన్నది. ఫ్రాంక్ రా, సారీ రా. నువ్వు చేసే పనులు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంట్రా? నిద్ర ఆడుకున్నప్పుడు లేదా? అలా ఉంది. చూడు, మా ఇంటికి రాకుండా అప్పుడే డౌట్ వచ్చింది నాకు. అంతేలే, సూపర్ లే. సర్లే, ఇంకో 4-5 కాల్ చేస్తాను నేను. బాయ్ బాయ్ రా. బాయ్. మా బాబోయ్, నువ్వు ముందే చెప్తావు కదా ఈ డైలాగ్ నాకు ఇలాగే అంటది అని చెప్పేసి ముందే చెప్పావు. నేను పొద్దున్న నుంచి ఎవరికి కాల్స్ కూడా చేయలేదు. సరే, నేను జమ్ కదా, అందరికి తెలుసు. వెరీ గుడ్. నాకు కూడా నువ్వంటే ఇష్టం కృషి. జమ్ము కృష్ణ నువ్వు. చైతన్ బిజీగా ఉన్నట్టున్నాడు ఈసారి. సో గైస్ ఇంకో ఫ్రెండ్ కి అయితే కాల్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ కి ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటో అనేది చూద్దాం. ఎందుకంటే బేసిక్లీ ఎవ్వరు నమ్మరు, నేను అది 100% గ్యారంటీ ఇస్తాను. మేము ఇద్దరం రిలేషన్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉంటాం అనేది వాళ్ళకి తెలుసు. హలో, ఎక్కడరా? ఎప్పుడు వస్తున్నావు? అయితే నా మూడేం బాగాలేదురా. బ్రేకప్ అయిపోతుంది, బ్రేకప్ అయ్యే స్టేజ్ లో ఉన్నా. నిజం రా, నీకు ఇద్దరు అబద్ధాలు చెప్తా. అరే స్పీకర్ పెట్టి మాట్లాడలేంట్రా, నిజం రా, నిజం చెప్తే వినరేంట్రా. ప్రణయ్ గడు ఎక్కడున్నాడు? మూడేం బాగాలేదురా అస్సలా. ఎక్కడికి వచ్చేయాలరా? త్రిషాన్ని వదిలేసి ఉండలేకపోతున్నాను, అదో ప్రాబ్లం. ఏం చెప్పినా వినట్లేదు కదరా. అదే ఎందుకు అది కాదురా, బ్రేకప్ అయిందంటే నమ్మరేట్రా, నాకు అర్థం కాక అడుగుతున్నా. ఎంత లవ్ చేశాను రా. అదే సరేరా, ఇంక నువ్వు నమ్మకపోతే నేను ఏం చేయలేను రా. నాకు ఎంత బాధగా ఉందో నీకు అర్థం కావట్లే అంతే. ఫోన్ పెట్టరా నువ్వు, మళ్ళీ చేస్తా నాకు నువ్వు. బాబోయ్ ఒకటే మాట, రామర్ సిద్ధి కాదు అంట. బాబోయ్, నేను కాదమ్మా జమ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మాయిలు ఎందుకో బాగా ఎమోషనల్ అయిపోతున్నారు. చేద్దామా వద్దని అనిపిస్తుంది, చేద్దాం లాగా. మీ అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ అంతే, నీకు ఎప్పుడు నీకే సపోర్ట్ చేస్తారు. నా ఫ్రెండ్స్ చూడు ఎలా ఉన్నారు, నాకే సపోర్ట్ చేస్తారు. మంచి ఎట్టు ఉంటాడు. హలో
ఎక్కడరా? ఇంట్లో. అవునా, ఏం చేస్తున్నావు? రికార్డ్ ఉంది, రేపు సబ్మిట్ చేయాలంట, రాసుకుంటున్నా. అదే నేను సునీల్కి బ్రేకప్ చెప్పేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు? ఇదేంటి సడన్ గా, ఏం జరిగింది? ఏమో జరిగింది అంటే తెలుసు కదరా, ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటామని. రే, నా మీద ప్రాంక్ చేయట్లేదు కదా? సీరియస్లీ? లేదురా. నువ్వు నవ్వు ఆపుకోకు, నాకు వినిపిస్తుంది. బాబోయ్, నేను నవ్వు ఆపుకోవట్లేదు, టీవీ సౌండ్ నాకు తగ్గించేస్తాను. షూరా? అసలు ఎందుకు? బానే ఉన్నారు కదా. బానే ఉన్నాడు, మరి ఏమో తెలియట్లేదు. అసలు ఏం జరిగిందో ముందు చెప్పు, రాష్ట్రీ ఏం డెసిషన్స్ తీసుకోవద్దు. నా గుండె పగిలిపోతుందిరా. ఎందుకే? ఏం చేయాలో తెలియట్లేదు నా విషయం. రే, అసలు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు అంటే వదులుకోవాలని లేదు, కానీ వదులుకోకుండా ఉండలేను, ఏం చేద్దాం? అసలు లైక్ రీజన్ తెలియకుండా నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. యూట్యూబ్ కూడా ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాం రా. నేను దుబాయ్ వెళ్ళిపోతున్నాను, ఇంకా నా వల్ల అవ్వట్లేదు. ప్లీజ్ రా, నువ్వు అలాంటివి ఏం చేయక. నన్ను ఏం చేయమంటావు, పోనీ చెప్పు. అసలు ముందు ఏం జరిగిందో చెప్పు, ఎందుకు అలా సడన్ గా, లైక్ వాట్ చేంజ్డ్? వాట్ చేంజ్ అంటే ఏం చేంజ్ అవ్వలేదు, నేనే నీ మీద ప్రాంక్ చేస్తున్నాను. ఐ టోల్డ్ యు రైట్. ఏం తెలియకుండా నేను ఎలా డెసిషన్ చెప్పాలి అన్న. మరి డెసిషన్ కాదు, తను అలా సడన్ గా అంటే నేను ఏం చెప్పను. నైస్ రా, అరవై ఇప్పుడు కాల్ చేస్తున్నాడే నాకు. సరే ఆగు, చేస్తాను. ఇందాక అనుకున్నాను నేను, స్టార్టింగ్ నాకు అర్థమైంది. సరే చేస్తాను, ఆగు. హలో, హలో, ఇక్కడ రా. ఇంట్లో బ్లాగ్ షూట్లు లేవు, ఏం లేవు, అన్ని ఆపేస్తున్నాను. ఒకసారి బ్లాగ్ షూట్లు అన్నీ ఆపేస్తున్నాను రా. ఏ నార్మల్ దా, బయటికి వెళ్ళిపోను. ఎక్కడ ఉన్నావు? నేను ఇల్లు ఇంటి దగ్గర. ఇంక అన్ని పోయి ఇంట్రెస్ట్ పోయింది. త్రిష అలాగా ఆర్గ్యుమెంట్స్ ప్రతి దాంతో ఉన్నాయి. ఇంకా అదే బెస్ట్ మాయ, వదిలేయడం బెస్ట్. మనం ఆ రోజు అమ్మాయిని చూసాం కదా, ఆ అమ్మాయి కనెక్ట్ అయిపోదాం. సునీల్ కాకుండా సునీల్ అయితే ఆ అమ్మాయి ఎవరో చెప్పావు కదా, ఆ అమ్మాయితో కనెక్ట్ అయిపోయింది. ఏ అమ్మాయి లేదన్న ఒకసారి ఆగు. ఏ అమ్మాయి లేదు, ఏం లేదు. వాడు సరదాగా అన్నాడు, వాడికి అర్థమైపోయింది ప్రాంక్ అని. ఇంకో అమ్మాయి అంట, ఛానల్ అంట, మళ్ళీ నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయడం అంట. ఒకరేమో సిట్టింగ్ వేద్దాం అంటారు, ఇంకోరేమో ఆ అమ్మాయి సెట్ చేసేసుకోమాయా అంటారు. నాదేం తప్పులేదు త్రిష ఇందులో. సర్లే వదిలే, వాడు కావాలని అన్నాడు త్రిష నన్ను ఇరిగించడానికి. చెప్తాను ఆ సంగతి, ఇప్పుడు వస్తాడు కదా, ఆగు రానే. అని పోనీ ఎంత కవర్ చేస్తున్నాడు అప్పటికి, అయినా వినట్లేదు. ఎవరికి చేద్దాం చెప్పు? నీ ఇష్టం, నీ ఫ్రెండ్స్ ఎవరికైనా చేసుకో. విన్నుకు చేద్దాం. హలో, చెప్పు. ఎక్కడున్నావు విన్ను? విన్ను, నేను సునీల్ వదిలేద్దాం అనుకున్నాను, ఏమంటావు? వద్దు సునీల్, నాకు ఇంకొద్దురా, తీసుకోలేకపోతున్నాను నేను. అలా ఆర్గ్యుమెంట్స్ ఏదో ఒకటి, ఎప్పుడు నన్నే అలా తోసేయడాలు అన్ని. యూట్యూబ్ కూడా ఇంకా మానేసి దుబాయ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఏమైంది అని కాదు, నాకు అవ్వట్లేదు ఇంకా తనతో. బానే ఉన్నాను కదా అంటే రిలేషన్షిప్ నీకే తెలియాలి. నేనైతే జస్ట్ నీకే చెప్పా, ఏమైనా సరే ఫేస్ ద కాన్సిక్వెన్స్ అని చెప్తున్నాను. నేను అందుకే అనుకున్నా, ఇప్పుడు నాకు ఏమన్నా నువ్వు క్లారిటీగా చెప్తే ఐ కెన్ సజెషన్ ఆఫ్ సంథింగ్ ఐ కెన్ టెల్ అని నేను చెప్తా. మరి వదలమంటావా వదలొద్దు అంటావా మాత్రం చెప్పు, నాకు చాలు. అది నేను చెప్పలేనే, ఒక వదిలేమని చెప్పలేదు. నేను నీకు తెలియాలి వాడుకొని ఎలా ఉంటాను. సరైన సరే అదే అంటాను, దాని అలా అంటే అది నీ ఇష్టం, కమిట్మెంట్ నీ ఇష్టం. అది
మేమిద్దరం వదులుకోవట్లేదు కానీ నువ్వు వెళ్ళి పీజీలో ఫుడ్ తినవాయి. ఎందుకు తెలియదు అందరిని ప్రాంక్ చేస్తున్నావు కావాలని? సరదా అదే ఎట్లా ప్రాంక్ చేస్తుందిరా నిన్ను. థ్యాంక్స్. నమస్తే పండుగ. ఎంజాయ్ లైఫ్. బాబు ఇప్పటి వరకు ఇన్ని మంది కాల్ చేస్తున్నాం గాయస్, ఒక్కరు కూడా నా చూసారా? లైక్ ఎలా అంటే మీరిద్దరు ఒకరినొకరు వదులుకొని ఉండలేరు, మీకు అసలు ఏమైంది అంటే వాళ్ళు నమ్మలేరు అనమాట. అంటే బాండింగ్ అలాంటిది కదా. సో ఏంటంటే చూసిన వాళ్ళందరికీ కూడా అన్న వీళ్ళు ఎప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్, టుగెదర్ గానే ఉంటారు, ఏం జరిగినా సరే వీళ్ళిద్దరు ఒకేలా ఉంటారు అని చెప్పేసి అనుకోవడం వల్ల ఈ రోజుకి మేము ప్రాంక్ చేస్తే ఎవరు నమ్మట్లేదు. అండ్ నమ్మట్లేదు. వన్ మోర్ ఫైనల్ కాల్ చేస్తాను, రియాక్షన్ ఎలా ఉంటుందో చూడలే. పోతే పూడి అంటారు. లేదు అలా అంద అస్సలు అంద. హలో, ఎక్కడున్నావు? అది నేను ఒక సీరియస్ డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను, నాకు నీ అడ్వైస్ కావాలి. ప్రతి దాంట్లో నేను నీకు అడ్వైస్ తీసుకుంటానా లేదా నీకు తెలుసు, అవునా కాదా? ఏ నా తమ్ముళ్ళ లో కానీ నాది చైత్ర అప్పుడు కూడా నీకు చెప్పాను, అన్ని చెప్తున్నాను కదా. నవ్వుతా నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నాకు అర్థం కాకూడదు. నేను నార్మల్ గా బ్రేకప్ చెప్పేసి హైదరాబాద్ వచ్చేసి యూట్యూబ్ చేసుకుందాం అనుకుంటున్నా. హైదరాబాద్ వచ్చి యూట్యూబ్ చేసుకుందాం అనుకుంటున్నా. అదేంటి, ఎందుకు, ఏమైంది? ఏంటి ఇప్పుడు నేను రీజన్ చెప్తే గానీ నమ్మవా ఏంటి? నాకు అర్థం కాక అడుగుతున్నాను. నాకు రీజన్ కావాలి. సజెషన్ ఇచ్చే ముందు రీజన్ తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నాకు వద్దు, ఇంకా రిలేషన్ లో నేను ఉండాలనుకోవట్లేదు. నార్మల్ గానే త్రిషతో నాకు నచ్చట్లే. బాగా ఉందా? మామూలు పెట్టేసి ఏం లేదే. తెలుసు నాకు. ఏం తెలుసు నీకు? నాలుగు ప్రాంతం నేర్చుకున్నావు. సారీ వచ్చిందా? కాదే, దేనికి మీ ఇద్దరం విడిపోమని అంత కాన్ఫిడెంట్ ఎలా ఉంటారు నాకు అర్థం కాకూడదునా. అంతే అదంతే. సరే నాకు చేస్తాను నీకు ఒకసారి చేస్తాను. ఆగు బాబాయ్, ఒక్కరు కూడా నమ్మట్లేదు. ఒకరు కాకపోతే ఒక్కరైనా నమ్మాలి, ఒకరు కూడా నమ్మట్లేదు. ఎవ్వరు నమ్మట్లేదు. సో గైస్, మా రిలేషన్ అయితే ఎంతో స్ట్రాంగ్, మేము చెప్పడం కాదు, మమ్మల్ని చూసే వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఇంత స్ట్రాంగ్ గానే ఉంటారు, వీళ్ళిద్దరు బాండ్ అనేది ఎప్పుడు బ్రేక్ చేయలేం అనే కాన్ఫిడెన్స్ తో అయితే వాళ్ళు ఉంటారు. సో ఎనీవేస్, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్ త్రిషు. మా ఇద్దరు బాండింగ్ ఇలానే ఉండాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. యాక్చువల్లీ చాలా 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 కమెంట్స్ చూస్తే మాకు కూడా మా రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ అని కాన్ఫిడెన్స్ మాకే వస్తుంది అనమాట. లైక్ మాకు తెలుసు మేమేంటో, బట్ అందరికి ఎప్పుడు మేము ప్రూవ్ చేయాలో అనుకోకుండానే మీరు అందరికీ అర్థమైపోతుంది అనమాట మా బాండ్ ఎలా ఉంటది అని చెప్పేసి. మేము ఏం చేసినా మాకు అప్రిషియేట్ చేసే పీపుల్ ఉన్నారు, పుష్ చేసే పీపుల్ ఉన్నారు, కాబట్టి మేము ఈ స్టేజ్ వరకు రాగలిగాం. ఏది ఏమైనా సరే త్రిషన్ మాత్రం జీవితాంతం ఇలానే చూసుకోవాలనుకుంటున్నాను, లైక్ హ్యాపీగా. ఎంత ఇష్టం అంటే ఇక అసలు చెప్పలేను. అది త్రిష అంటే అంత ఇష్టం. ఇంకా అంతకు మించి నాకు సరిపోతుంది. ఇష్టాన్ని కొలుచుకోలేను నేనైతే. ఇంత అని చెప్పలేను, మెసేజ్ చేయలేను. మెజర్ చేసుకోలేనంత ప్రేమ ఉన్నప్పుడు దాన్నే లవ్ అంటారు. అదేదో డైలాగ్ ఉంటది కదా, నా ప్రేమని సముద్రంలో కలిపితే ఇంకిపోదు, సముద్రాలు ఇంకిపోతాయి అలా. సో ఇది మన ఫ్రెండ్స్ రియాక్షన్ అయితే ఇలా ఉన్నది గైస్. ఇంకా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ స్టిల్ వాళ్ళు కొంచెం వర్క్స్ లో బిజీ ఉండడం వల్ల కొన్ని పీపుల్ యాక్చువల్లీ కాల్స్ ఎత్తుంటే పండుగ ఉండేది, కానీ వాళ్ళు కాల్స్ ఎత్తలేదు కాబట్టి. సో మీకు అర్థమైంది ఏంటంటే, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మమ్మల్ని చూసే ఎవరికైనా సరే మేము ఇద్దరం సపరేట్ అవుతున్నాం అంటే వాళ్ళకి షాకింగ్ గానే ఉంటది. వాళ్ళు నమ్మరు. అండ్ ఫస్ట్ అడిగే క్వశ్చన్ అయితే ఏమైంది, బాగానే ఉన్నారు కదా అంటారు.
అది ఎప్పుడు అంతే, అంతేనా? ఇప్పటికీ అదే ఉండిపోతుంది ఇంకా. అది మారకూడదు కూడా. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంతకన్నా మంచి 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 కంటెంట్ తో మేము ముందుకైతే నేను వస్తాను. అండ్ ప్రాంక్స్ అయితే త్రిషం మీద నేను ఇంకా ఎలాంటివి చేయాలనుకోవట్లేదు. అండ్ నన్ను అయితే మాత్రం ఏ ప్రాంక్స్ అడగద్దు, కాబట్టి త్రిషం మాత్రం చేసుకోమనండి, నాకు నో దీనికి ఎమోషన్స్ లేవు, ఏడోరు కూడా. నేను ఏం చేసుకున్నా ఆ నిమిషానికి కోపం పడి వదిలేస్తాడు. నేనైతే అసలు రివర్ లా కారిపోయింది, నాకు అవ్వలే. ప్రాంక్ అయిపోయాక కూడా నువ్వు ఆ మాట ఎలా అంటావు అని చెప్పి గంట ఏడ్చాను నేను. ఇంకా సునీల్ ఫిక్స్ అయిపోయాడు. సో గైస్ ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. బై బై.